Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharao, and the clinic name is Neocare Homeopathy. जय गुरुदेव दत्त नमो नारसिंहाय नमः गुरुवे सर्वलोकानां भजते भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयं देवतन्मलद्वडगाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरुब्रह्म गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुपादुकेभ्यो नमः మనము మే నెల నుండి గురుడు వృషభంలోకి సంచరిస్తున్నాడు. అంటే వృషభంలోకి సంచరించడం వల్ల గురుడు ప్రత్యేకమైన ఫలితాలు మనం ఏమేమి ఉండకపోతుందో తెలుసుకుందాం. కామన్గా ఏ రాశికి అయినా సరే గురుడు కనుక వృషభంలోకి ప్రవేశించినప్పుడు వారి యొక్క స్థితి ఉన్నత స్థితికి వెళ్ళడము, ధన సంపాదన అధికంగా ఉండడము, సకల సంపదలు సమృద్ధిగా అనుభవించడము, గురుడు వృషభంలోకి రావడం వల్ల జరిగే ఉపయోగాలు చాలా విశేషాలు ఉన్నాయన్నమాట. చాలా మంచి చేస్తుంటాడన్నమాట. మే నుండి జరిగేటువంటి ఉపయోగాల్లో గురుడు అందరికీ కూడా చాలా విశేషంగా మంచి చేస్తుంటాడు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము, వివాహమైన వాళ్ళకి దాంపత్య సుఖము, సంతానలేని సంతానము, అన్యోన్య దాంపత్యము, అన్ని సకల భోగాలు కూడా ఇస్తుంటాడు. అందుకని వృషభంలో ఉన్న శుక్రుడు చాలా విశేష కారకుడు. ఎందుకంటే అక్కడ శుక్రుడు ప్లస్ ఎవరింట్లోకి వెళ్తున్నాడు? శుక్రుడింట్లోకి వెళ్తున్నాడు. గురుడు శుక్రుడింట్లోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడింటి ఎలా ఉంటుందంటే, శుక్రుడిల్లు అంటే సుఖభోగాలు లోటు లేకుండా ఉండడం, సకల సంపదలు అష్టభోగాలు కలిసి ఉండడం, కలగడం. అలానే మనకి ఈ శుక్రుడు ఒక ఇంట్లోకి గురుడు ప్రవేశించినప్పుడు కలెక్టర్ అవ్వడం, లేదా మంచి మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం, మంచి మంచి విద్య నేర్చుకోవడం, అంటే వీళ్ళు మంచి మహాప్రజ్ఞావంతులు అవ్వడం, అందరి ముందు కీర్తి బాగా రావడం, అలానే కుటుంబంతో కలిసిపోవడం, ప్రపంచ విషయాలు అన్నింటినీ కూడా వీరు తెలుసుకోవడం, అంటే గొప్ప గొప్ప ఆలోచన విధానం పెరగడం, ఇవన్నీ కూడా గురుడు యొక్క అవకాశం. గురుడు విద్యావేత్త కనుక, మంచి జ్ఞానకారుడు కనుక, అలాంటి శుక్రుడితో కలిస్తే ఇంకా విశేషమైన జ్ఞానం కలుగుతుందన్నమాట. మీకు మంత్రతంత్రోపాసన చేసే వాళ్ళకి ఈ సమయంలో కనుక గురుడు వృషభంలో ప్రవేశించిన సమయంలో ఆయన కొన్ని నెలలు ఉంటున్నాడు కదా, అందుకని ఈ సమయంలో ఉన్న మూమెంట్లోనే గురుడు శుక్రుడినింటిలో కలిసి ఉన్నంతసేపు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏ మంత్రాన్ని జపం చేసినా సరే, ఏ అనుష్ఠానం చేసినా, ఏ తాంత్రిక విద్యలు నేర్చుకున్నా సరే ఇవి త్వరగా సిద్ధిస్తాయి. ఎందుకంటే గురుడు విద్యావేత్త, శుక్రుడు విద్యావేత్త కనుక ఇద్దరు విద్యలు కనుక కలిసి ఉన్నప్పుడు అనేక విద్యలు నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ విద్యల ద్వారా మీరు మంచి పేరు సంపాదించిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ప్రతి గురువు దగ్గర ఉపదేశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏ సమయంలో తీసుకుంటే మంత్రం సిద్ధిస్తుందో అంటే, ఈ గురుడు శుక్రుడు ఎప్పుడైతే కలిసి ఉన్న సమయం, ఆ సమయంలో కనుక మంత్రోపాసన తీసుకున్న వాళ్ళకి ఎలాంటి మంత్రమైనా సిద్ధిస్తుంది. ఆ మంత్రసిద్ధి ద్వారా త్వరగా మీరు దేన్నైనా సరే మనకు కావాల్సిన అవకాశంగా మార్చుకోవచ్చు. ఆ మంత్రసిద్ధి ఈ సమయంలో కలుగుతుంది. అందుకని ఏ మంత్రోపాసనైనా ఈ సమయంలోనే తీసుకోవాలి. అందులో ఈ సమయంలో గురువుని కలవాలి. ఈ శుక్రుడు గురుడు కలిసిన సమయంలో గురువుని దర్శనం చేసుకున్నా, చదువు రాని వాళ్ళు కనుక ఈ సమయంలో కనుక అక్షరాభ్యాసం చేసుకున్నా, లేదా ఈ సమయంలో కనుక సరస్వతి ఉపాసన చేసిన, దక్షిణామూర్తి ఉపాసన చేసిన, లేదా హైగ్రీ ఉపాసన చేసిన ఈ సమయంలో మంత్రసిద్ధి కలుగుతుంది. ఎందువల్ల అంటే ఈ గురుడు శుక్రుడు కాంబినేషన్ ఉన్నంతసేపు అన్ని యోగాలు కలుగుతుంటాయి. అందుకు గురుడు ఈ వృషభంలో ఉన్న సమయం మొత్తాన్ని మీరు సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి చాలా అదృష్టవంతులు. ఈ సమయంలో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు, అంటే మహాప్రజ్ఞ గలవాళ్ళు అవుతారని. అంటే వీళ్ళకున్న జ్ఞానము అతీంద్రియ శక్తులు ఎవరికి ఉండవని భావన, అంత శక్తులు ఈ సమయంలో వస్తాయి. ఎందుకంటే గురుడు సాక్షాత్ శుక్రుడింట్లో ప్రవేశించడం ఈ సామాన్యమైనటువంటి ప్రయోగం కాదు ఇది. కనుక ఎవరు ఊహించినటువంటి ప్రయోగాలు అన్నమాట. అంటే ఎవరికి తాడు తెలియదు. అందరు జనాలు ఇప్పుడు పుట్టబోయే పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు తెలివిగా పుడుతున్నారు. కానీ ఈ సమయంలో పుట్టిన పిల్లలు మాత్రం అందరికన్నా మహామేధావులు. వీరు తప్పనిసరిగా వీరు ఉన్నత స్థితిలో వెళ్ళడానికి అవకాశం ఉంది. వీళ్ళ సేవలు ప్రభుత్వం వాడుకుంటుందట. అంటే ఏంటంటే వీళ్ళ మాటలు ప్రభుత్వం విని వీళ్ళ ద్వారా కొన్ని సలహాలు తీసుకోవడము, వీళ్ళ ద్వారా తయారు చేసిన వస్తువులు తీసుకోవడము, వీళ్ళ ద్వారా ప్రపంచ విషయాలు తెలుసుకోవడము, వీళ్ళు రాజకీయ నాయకులు కూడా వీళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే
ఈ సమయంలో పుట్టిన వాళ్ళు శుక్రుడు ఇంట్లోకి గురుడు ప్రవేశించి ఉన్నప్పుడు, అలానే శుక్రుడు కూడా కలిసి ఉన్నప్పుడు జరిగే ప్రయోగాలు ఇలాంటివి చాలా విశేషమైనటువంటివి. ఇది మనం ఊహించడానికి అందనటువంటిది. ఈ సమయంలో పుట్టినవాడు మంచి ప్రజ్ఞావంతుడు, అందగాడు, మంచి శౌర్యవంతుడు, అలానే ప్రతి విషయాన్ని త్వరగా గ్రహించగల అంటే కుశాగ్ర బుద్ధి గలవాడు అంటుంటామట. కనుక గురుడు ఈ వృషభంలో ప్రవేశించడం సామాన్య విషయం కాదు ఇది. కానీ ఇద్దరికి ఇలాంటి ఈ సమయంలో కనుక ఈ సమయంలో పుట్టినట్టు వారు, అదే కాకుండా ఈ గురు శుక్రుడు కాంబినేషన్ పుట్టిన వాళ్ళు అన్న సమృద్ధి బాగా కలుగుతుంది. అంటే మంచి ఇష్టమైన ఆహారాన్ని కూడా భుజించగలుగుతుంటారు. అదొకటే కాదు, విద్యల్లో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో ఈ గురుడు శుక్రుడు కలిసి ఉన్న సమయంలోనే బయటపడుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు కూడా మనకి చాలా విశేషమైన ఆలోచనలు ఆ సమయంలో కలుగుతుంటాయి. ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి, కొత్త కొత్త ప్రణాళికలన్నీ కూడా ఈ సమయంలో కలుగుతుంటాయి. అందుకని ఈ సమయాన్ని ఎవరు వృధా చేయకండి. గురుడు శుక్రుడింట్లో ప్రవేశించిన సమయంలో ఉన్ననాళ్ళు కూడా మీరు తప్పనిసరిగా అన్ని విద్యలు నేర్చుకోండి. అలానే దక్షిణామూర్తి స్మరణ చేయండి. అలానే శుక్రాచార్యులను స్మరణ చేయండి. తద్వారా సగ సంపదలు అష్టభోగాలు కలుగుతుంటాయి. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. గురవే సర్వలోకానాం భజదే భవరోగిణాం నిధేతర విద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాగురు మాధారం సర్వవిద్యానాం మహిగ్రీవాస్మహే. బాలాత్ బృందరియే నమః. వాగీశ్వరియే నమః. జగన్మాతానుగ్రహ ప్రసాద. ఇప్పుడు మనం మకర గురించి తెలుసుకుందాం. మకర రాశి గురించి మే నుండి ఎలా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అంటే 2024 మే నుండి ఎలా ఉండబోతుందో తెలుసు. మకర రాశి వారికి సహజంగా మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం అంటే పంచమ స్థితి అయింది గురుడు. అంటే వీళ్ళకి విశేషం ఏంటంటే మకర రాశి వారికి పిల్లల్ని కనాలన్నా వీళ్ళు 100 రకాలుగా ఆలోచిస్తారు. వీళ్ళ థాట్స్ అన్నీ చాలా వెరైటీగా ఉంటాయన్నమాట. ఎప్పుడు ఏదో తెలియనటువంటి అయిష్టత కలిగి ఉంటారు వీళ్ళు. అంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి. అయితే కుటుంబం మాత్రం చాలా పెద్దది, కుటుంబం చాలా ప్రపంచాన్ని తెలిసిన కుటుంబం ఉంటుంది అన్నమాట. అది కూడా తెలుసుకోవచ్చు మనం. మకర రాశి వారికి ఈ కుటుంబం ఎందుకు అలా ఉంటుందంటే సంసార జీవితం పెద్దగా ఆనందాన్ని ఇవ్వడం, అనేక సమస్యలు పొంది ఉండవచ్చు. అది లైఫ్ కూడా చాలా లాంగ్ అలా జరిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట ఎవరికి, మకర రాశి వారికి. అయితే తృతీయ స్థితి గురుడు అవడం వల్ల వీళ్ళకి కూడా వీళ్ళకన్నా పెద్దవాళ్ళు అక్క చెల్లెళ్ళు వీళ్ళకి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలానే చెల్లెళ్ళు ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎక్కువ చెల్లెళ్ళు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. చతుర్థ స్థితి తల్లి కనుక తల్లి ఎప్పుడు కూడా వీళ్ళని కమాండ్ చేస్తుంటుంది అన్నమాట. తల్లి వీళ్ళని కంట్రోల్లో పెంచుతుంది, చాలా పద్ధతిగా పెంచుతుంది, ఒక జాగ్రత్తగా ఒక పద్ధతిగా పెంచుతుంది. అంటే ఒక కురీలు మైండ్గా అంటే ఒక రకమైన క్రూరమైన మైండ్గా పెంచుతుంది అన్నమాట. ఎవరైతే వ్యక్తి ఒక పులిలాగా, పులి ఎవరు వస్తే అరుస్తుంది సరే కరుస్తుంది, అలాగా ఒక భయంకరంగా పెంచుతుంది అన్నమాట తల్లి. అందుకని తిట్టమైన వ్యవస్థగా పెంచిన అవకాశాలు ఉంటాయి. తల్లి వీళ్ళ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుందని తెలుసుకోవచ్చు. అలానే సంతాన స్థితి బాగుంది. వీళ్ళు పుట్టినవాళ్ళు మంచి ప్రజ్ఞావంతులు, గొప్పవాళ్ళు, జ్ఞానవేత్తలు అవుతుంటారని తెలుసుకోవచ్చు. అంటే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సంతానం ఎప్పుడు ఏదో సుఖాన్ని అనుభవిస్తుంటారు. వీళ్ళకి ఏ లోటు ఉంటుంది అన్నమాట. విద్యా లోటు ఉండదు, ఏ లోటు ఉండదు. కావాల్సిన తల్లి ఇస్తుంటుంది అన్నమాట. కంఫర్ట్ జీవితాన్ని పొందుతుంటారు. ఈ యొక్క జాతకస్తులకి సంతానం బాగుంటుందని చెప్పచ్చు. అలానే బుధుడు మిథునం అవడం వల్ల, ఆరోగ్యం అవ్వడం వల్ల వీళ్ళతో పనిచేసేవాళ్ళు కానీ, వీళ్ళకి ఆపోజిట్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళకి ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు అంటారు. చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారో తెలుసుకోవచ్చు. అయితే సప్తమ స్థితి చంద్రుడు అవడం వల్ల భర్త చాలా సౌమ్యంగా ఉంటాడు, చాలా మంచివాడు, ఉదార స్వభావుడే ఉంటాడని తెలుసుకోవచ్చు. మంచి లక్షణాలు ఉన్నవాడే ఉంటాడని తెలుసుకోవచ్చు. చాలా మెత్తడి మనిషి అయి ఉంటాడని తెలుసుకోవచ్చు. ఎక్కువ సమస్య తెచ్చిపెట్టుకోకుండా జీవితం తప్పించుకుంటూ పోతుంటాడు అన్నమాట. అలాంటి భర్త దొరుకుతుంటాడు. మహాదళులు ఆడవాళ్ళు కనుక దొరికితే మహాదళులు ఉంటారు, భర్త దొరికితే మంచివాడే ఉంటాడు. అలానే ఎప్పుడు వీళ్ళకి ప్రభుత్వ సంబంధించిన లిటిగేషన్స్ ఎప్పుడు ఉంటాయి. అంటే ఉద్యోగ ప్రాబ్లమ్స్ అనో, సమస్యలను, లేదా పోలీసు వారి డిస్టర్బ్ అనో, లేదా ఏదో ఒక సమస్య, లిటిగేషన్స్ సమస్య, ఎప్పుడు గొడవలు, వాళ్ళు ఎవరి జైల్లో వేయడం, సమస్య రావడం, ఏదో ప్రాబ్లం రావడం, అదే ప్రభుత్వ సంబంధించిన రిస్కులన్నీ పడుతుండాలి.
తర్వాత వీళ్ళకి భాగ్యం ధనం కూడా ఎలా వస్తుందంటే వీళ్ళకి ధనాన్ని వీళ్ళు మామూలుగా కష్టపడ్డాడు పనిచేశాడు, ధనాన్ని ఇవ్వాలంటే కాదు, వాళ్ళని బతిలాడి బామాడుకొని డబ్బులు తెచ్చుకోవాలి. ఉపటాన్ని సాధి సక్రమంగా రావు, వాళ్ళు గొడవపడాల్సి ఉండాల్సి వస్తుంది, ఆ కంపెనీని మారుతూ ఉండాల్సి వస్తుంది, ఆ సమస్యార్థం మారుతుంది అన్నమాట. కొంత వ్యవస్థ అనుకూలమైన వ్యవస్థ కాదని తెలుసుకోవచ్చు ఎవరికి, మకర రాశి వారికి. అలానే మకర రాశి వారికి అదొక ప్రభావం. సప్తం, అష్టం, నవం, అష్టం, నవం, దశం. అయితే ఈ దశమ స్థితి విశేషం ఏంటంటే శుక్రుడు అవడం వల్ల కొంచెం పెద్ద మంచి మంచి ప్లేసుల్లో పడుతుంటాయి. వీళ్ళ వర్క్ అంతా కూడా ఉద్యోగం కానీ ఏదైనా సరే మంచి మంచి ప్లేసుల్లో పడుతుంటాయి అన్నమాట. కెనడా, వేరే అమెరికా, వేరే ప్లేసుల్లో పడుతుంటాయి. కొంచెం బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అక్కడ ప్లేసెస్. ధనపరమైన సమస్య ఉంది కానీ వృత్తిపరమైన సమస్య బాగుంటుందని. అయితే లాభం విషయం వచ్చేసరికి మాత్రం లాభము అది చాలా సీక్రెట్గా ఉండాల్సి వస్తుంది అన్నమాట. అది చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఖర్చు మాత్రం ఎలా ఉంటుందంటే ఎప్పుడు వీళ్ళు ధార్మిక దేవతా సంబంధం ధనాన్ని ఖర్చు పెడుతుంటారు అన్నమాట. ఇది పూజలకు, పునస్కారాలకు, ఏదో విశేషమైన సేవల కోసం ధనాన్ని ఖర్చు పెడుతుంటారు. ఎప్పుడు భగవద్భక్తి విపరీతంగా ఉంటుంది వీళ్ళకి, అది చెప్పుకోవచ్చు. చాలా విశేషం ఇది ఈ మకర రాశి వారికి. ఇది ఒక యోగం అన్నమాట, విచిత్రమైన యోగం అని తెలుసుకోవచ్చు. కనుక వీళ్ళకి అనుకూలించిన లైఫ్ అంతా ఏంటి అంటే రవి. అందుకని రవికి శ్లోకం చదువుకుంటే కనుక జీవన ప్రయాణంలో సమస్యలు ఏమి లేకుండా తప్పించుకోగలుగుతారు. ప్రయత్నం చేయండి. జయ గురుదేవ దత్త.